హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు సింజన్ ఇంటర్నేషనల్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు సింజన్ ఇంటర్నేషనల్ కన్సాలిడేటెడ్ ఇయర్ ఆన్ ఇయర్ అలాగే క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేయబోతున్నాము. సో ఇక్కడ అమౌంట్ అనేది మిలియన్స్లో ఉందన్నమాట. మనం క్రోడ్స్లోకి కన్వర్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ చెక్ చేస్తాం, తర్వాత క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేస్తాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్కి ఇస్తాం అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. సో ప్రీవియస్ ఇయర్లో 421 క్రోడ్స్ వచ్చినాయన్నమాట. ఇప్పుడు వచ్చి 594 క్రోడ్స్ అనమాట. అంటే 421 క్రోడ్స్ ఉంటే 594 అంటే దగ్గర దగ్గర 170 క్రోడ్స్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. మనం ఇది పర్సంటేజ్లో చెక్ చేస్తాము. ఇక్కడ పర్సంటేజ్లో 41% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత అదర్ ఇన్కమ్ చూసినామంటే సో ప్రీవియస్ ఇయర్ 15 క్రోడ్స్, ఇప్పుడు వచ్చి 12 క్రోడ్స్ అనమాట. అంటే ఇక్కడ ఎక్కువ చేంజ్ కాలేదు. సో దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత ఎక్స్పెన్సెస్ చూసినామంటే కాస్ట్ ఆఫ్ కెమికల్స్, రియేజెంట్స్, కన్జ్యూమబుల్స్, కన్జ్యూమ్డ్. సో ఇవి దీనికోసము లాస్ట్ ఇయర్ 92 క్రోడ్స్ స్పెండ్ చేసినారు. ఇప్పుడు వచ్చి 206 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏమంటే ఈ కాస్ట్ ఆఫ్ కెమికల్స్, రియేజెంట్స్, కన్జ్యూమర్స్ లో ఎక్కువ ఖర్చు అయింది అనమాట. అంటే 92 క్రోడ్స్ ఉంటే 206 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ ఎక్కువ కాస్ట్ ఆఫ్ కెమికల్స్ వెళ్ళింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూస్తే 421 క్రోడ్స్ ఉంటే 594 క్రోడ్స్, 170 క్రోడ్స్ పెరిగింది. కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ కెమికల్స్ చూసినామంటే 92 క్రోడ్స్ ఉంటే 206 క్రోడ్స్ అనమాట. అంటే దగ్గర దగ్గర సో 110-120 క్రోడ్స్ పోయింది అనమాట దీనికి. తర్వాత చేంజ్ ఇన్ ఇన్వెంటరీస్ ప్రీవియస్ 3 క్రోడ్స్ అయితే ఇప్పుడు 11 క్రోడ్స్. ఓకే, తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. సో ప్రీవియస్ ఇయర్ 140 క్రోడ్స్ అనమాట. ఇప్పుడు వచ్చి 171 క్రోడ్స్ అనమాట. ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగింది అనమాట. సో దగ్గర దగ్గర 31 క్రోడ్స్ పెరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది ఎంప్లాయీ శాలరీస్గా లేదంటే మేనేజ్మెంట్ శాలరీస్ అనేది మనం చూసుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. సో ఫైనాన్స్ కాస్ట్ ప్రీవియస్ ఇయర్ 7.4 క్రోడ్స్, ఇప్పుడు వచ్చి 7.9 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ ఎక్కువ చేంజ్ లేదు. అలాగే వీళ్ళు 7 క్రోడ్స్ పే చేస్తున్నట్టే ఇంట్రెస్ట్, వీళ్ళకు డెప్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో అది పాజిటివ్ పాయింట్. అలాగే డిప్రిషియేషన్ ప్రీవియస్ ఇయర్ వచ్చి 66 క్రోడ్స్, ఇప్పుడు వచ్చి 74 క్రోడ్స్. దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ ఇయర్ చూస్తే 63 క్రోడ్స్, ఇప్పుడు వచ్చి 79 క్రోడ్స్ అనమాట. ఇక్కడ దగ్గర దగ్గర 16 క్రోడ్స్ పెరిగిందనమాట. సో మనకు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎక్స్పెన్సెస్ నుండి ఏమర్థమైందంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది 421 క్రోడ్స్ నుండి 594 క్రోడ్స్ పెరిగింది. కానీ ఎక్స్పెన్స్ చూసినామంటే ఎక్కువ పెరిగినాయి అనమాట. ఒకటి కాస్ట్ ఆఫ్ కెమికల్స్, అది 92 క్రోడ్స్ నుండి 206 క్రోడ్స్ పెరిగింది. అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ చూసినామంటే 140 క్రోడ్స్ నుండి 171 క్రోడ్స్ పెరిగింది. అలాగే అదర్ ఎక్స్పెన్స్ చూసినామంటే 63 క్రోడ్స్ నుండి 79 క్రోడ్స్ పెరిగింది అనమాట. అలాగే ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చుయేషన్స్ అనమాట. అంటే వీళ్ళు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, దానికి ఫారిన్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంటాయి అనమాట. డాలర్తో రూపీ, అలాగే యూరోతో రూపీకి. సో ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళకు 3.3 క్రోడ్స్ లాస్ వచ్చిందనమాట ఫ్లక్చుయేషన్స్లో. సో ఇప్పుడు 15 క్రోడ్స్ ప్రాఫిట్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలా. సో ఓవరాల్గా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ప్రీవియస్ ఇయర్ 66 క్రోడ్స్, ఇప్పుడు 94 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ దగ్గర దగ్గర 28 క్రోడ్స్ పెరిగిందనమాట. సో ఇది మన పర్సంటేజ్ చెక్ చేస్తాము. సో ఇక్కడ 43% ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనమాట. సో ఇది బాగా వచ్చింది. సో ట్యాక్స్ ఎక్స్పెన్స్ ప్రీవియస్ ఇయర్ వచ్చి 8.3 క్రోడ్స్, ఇప్పుడు 17.4 క్రోడ్స్ అనమాట. ఇక్కడ ట్యాక్స్ అనేది కూడా ఎక్కువ పే చేసినారు. సో దానికి ఇక్కడ రెఫర్ నోట్ 3 అన్నారు. మనం నోట్ 3 చూడాలి ఏమనేది. సో ఇక్కడ కింద వెళ్ళామంటే ఇక్కడ నోట్ 3 ఉందన్నమాట. ఓకే, pursuant to fire accident on 12 December 2016, certain fixed assets, inventory and other contents in one of the buildings were damaged. 2016లో వీళ్ళ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల కొన్ని అసెట్స్ డ్యామేజ్ అయ్యాయి అనమాట. సో దాని డీటెయిల్డ్గా ఇక్కడ ఉంది. సో ఇది తర్వాత చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్. సో ప్రీవియస్ ఇయర్ 58 క్రోడ్స్, ఇప్పుడు 77 క్రోడ్స్ అనమాట. సో ఇక్కడ దగ్గర దగ్గర 20 క్రోడ్స్ పెరిగింది అనమాట. ఇది పర్సంటేజ్లో చూసినామంటే 33% అనమాట.
సో ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే 43% ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 33% అనమాట. ఇక్కడ 10% ఇంకా తగ్గిందనమాట. ఎందువల్ల అంటే సో ఇక్కడ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ ట్యాక్స్ ఎక్కువ పే చేసిన అనమాట, దానివల్ల ప్రాఫిట్ అనేది తగ్గిందనమాట. సో ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. ఇక్కడ బేసిక్ సో ప్రీవియస్ ఇయర్ వచ్చి 1.47 రూపీస్, ఇప్పుడు వచ్చి 1.91 రూపీస్ అనమాట. ఇక్కడ 50 పైస్ పెరిగిందనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. సో మనకి ఇయర్ రిజల్ట్స్ ఉంటే ఏమర్థమైందంటే సో రెవెన్యూ అనేది 41% ఉంది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది 43% ఉందన్నమాట. సో వీళ్ళకి రెవెన్యూస్ బాగా వచ్చినాయి, అలాగే ఎక్స్పెన్స్ కూడా ఎక్కువైనాయి అనమాట. ఆ ఎక్స్పెన్స్ ఏమంటే కాస్ట్ ఆఫ్ కెమికల్స్ కు అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ కు ఎక్కువ వెళ్ళింది అనమాట. సో దానివల్ల ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గింది. తర్వాత ట్యాక్సెస్ అనేది కూడా ఎక్కువ పే చేసినారు, దానివల్ల ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా తగ్గింది అనమాట. కానీ ఓవరాల్ గా వీళ్ళ ప్రాఫిట్స్ బాగా వచ్చినాయి అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చెక్ చేస్తాము. సో ఇది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ మార్చ్ క్వార్టర్ తో జూన్ క్వార్టర్ చెక్ చేస్తాను అనమాట. సో మార్చ్ క్వార్టర్ లో 658 క్రోర్స్ వస్తాయి, ఇప్పుడు 594 క్రోర్స్ అనమాట. ఇక్కడ దగ్గర 65 క్రోర్స్ తగ్గింది అనమాట. ఇది పర్సెంటేజ్ చూసినామంటే 9.7% తగ్గింది అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. సో ప్రీవియస్ ఇయర్ 192 క్రోర్స్ అయితే ఇప్పుడు 94 క్రోర్స్ అనమాట. ఇక్కడ దగ్గర 100 క్రోర్స్ తగ్గింది అనమాట. అదేమంటే 51% తగ్గింది అనమాట ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్లో 160 క్రోర్స్ వచ్చింది, సో ఈ క్వార్టర్లో 77 క్రోర్స్ అనమాట. సో ఇక్కడ కూడా 90 క్రోర్స్ తగ్గింది, అది 52% తగ్గింది అనమాట. సో మనకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ బట్టి ఏమర్థమైందంటే వీళ్ళకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి, అలాగే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ లో వీళ్ళకు ఎక్స్పెన్స్ పెరిగాయి, అలా ట్యాక్స్ ఎక్కువ పే చేసినారు, దానివల్ల సో రావాల్సిన దానికన్నా ప్రాఫిట్స్ కొంచెం తగ్గిందనమాట. కానీ ఓవరాల్ గా వీళ్ళకు ప్రాఫిట్స్ బాగా వచ్చినాయి అనమాట. కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది సరిగ్గా రాలేదనమాట. సో మనం ఇయర్ ఆన్ ఇయర్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. ఇప్పుడు మరికొన్ని పాయింట్స్ చూస్తాము. సో దానికోసం నేను ఇక్కడ బిఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసిన. సో కరెంట్ ప్రైస్ ఎంత ఉందంటే 652 రూపీస్ ఉందన్నమాట. సో మార్కెట్ అవర్స్ లో ఇది 2.4% తగ్గిందనమాట. కానీ రిజల్ట్స్ అనేది మార్కెట్ అవర్స్ తర్వాత వచ్చింది. అలాగే ఇప్పుడు డివిడెండ్స్ చూస్తాము. సో వీళ్ళు డివిడెండ్స్ 2016 నుండి కంటిన్యూగా ఇస్తున్నారు అనమాట. 2016లో 1 రూపీ 1 రూపీ 1 రూపీ. 2019లో చూస్తే ఇక్కడ 1:1 బోనస్ చేర్చినారు కాబట్టి, అలాగే 19లో డివిడెండ్ అని తగ్గించినారు అనమాట. సో యాక్చువల్గా అయితే ఇది 1 రూపీ ఇచ్చినట్టు, ఎందుకంటే ఇక్కడ 1:1 బోనస్ చేర్చి ఇచ్చినారు కాబట్టి ఇక్కడ 50 పైస్ అంటే 50 పైస్ 50 పైస్ కలిపిన అంటే 1 రూపీ అనమాట. అంటే 2019 వరకు ఇక్కడ డివిడెండ్ కన్నీగా వచ్చినారు. 2020లో డివిడెండ్ ఇవ్వలేదు, అలాగే 2021లో ఇంకా డివిడెండ్ ఇవ్వలేదు అనమాట. సో ఇది డివిడెండ్ ఇస్తారా లేదా చెక్ చేసుకోవాలి. సో లాస్ట్ 4 ఇయర్స్ ఇచ్చినారు, సో 20లో ఇవ్వలేదు, 21లో ఇంకా ఇవ్వలేదు అనమాట. సో అది ఎందుకు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే వీళ్ళ ప్రాఫిట్ సరిగ్గా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ 4 క్వార్టర్స్ రిజల్ట్స్ చూస్తాము, అలాగే దాని ప్రైస్ చూస్తాం అనమాట. ఇది 1 ఇయర్ ప్రైస్ చార్ట్. 1 ఇయర్ ముందు దీని ప్రైస్ ఎంత ఉందంటే 423 రూపీస్ ఉందన్నమాట. కరెంట్ ప్రైస్ వచ్చి 650 రూపీస్ అనమాట. అంటే 420 నుండి 650 అనమాట. దగ్గర 230 రూపీస్ పెరిగింది అనమాట. సో దీని రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చెక్ చేస్తాం. ఇది లాస్ట్ 4 క్వార్టర్స్ రిజల్ట్స్. సో జూన్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ చూసినట్టే 0.17% అనమాట, ఎక్కువ పెరగలేదు. అలాగే సెప్టెంబర్లో చూస్తే ఇక్కడ 11% పెరిగింది, తర్వాత డిసెంబర్లో చూస్తే 12% పెరిగింది. సో మార్చిలో చూస్తే 8.4% అనమాట. సో జూన్లో మాత్రం పెరగలేదు, తర్వాత 10% 11% పెరిగింది అనమాట. ఇప్పుడు ప్రాఫిట్స్ చూసినామంటే జూన్ క్వార్టర్లో ఇక్కడ 20% తగ్గింది, తర్వాత సెప్టెంబర్ క్వార్టర్లో 34% తగ్గింది అనమాట. తర్వాత డిసెంబర్ క్వార్టర్లో 11% పెరిగింది, మార్చ్ క్వార్టర్లో 33% పెరిగింది అనమాట. సో ఇక్కడ సేల్స్ అనేది పెరుగుతూ వచ్చింది, కానీ ప్రాఫిట్స్ అనేది ఫస్ట్ 2 క్వార్టర్స్లో తగ్గిందనమాట, తర్వాత పెరిగిందనమాట. అలాగే ఇప్పుడు జూన్ క్వార్టర్లో ఇక్కడ 33% ప్రాఫిట్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ రెవెన్యూస్ పెరిగినాయి, అలాగే ప్రాఫిట్స్ పెరిగినాయి అనమాట. ఇక్కడ జూన్ క్వార్టర్ సెప్టెంబర్ క్వార్టర్ చూసినామంటే వీళ్ళకి ప్రాఫిట్స్ తగ్గినాయి అనమాట. ప్రైస్ చూస్తాము, ఇక్కడ 423 ఉంది. 423 నుండి 6 మంత్స్ అనమాట. సో ఎంతవరకు పెరిగిందంటే 615 వరకు పెరిగింది అనమాట 6 మంత్స్లో. అంటే రిజల్ట్స్ సరిగా రాలేదు, కానీ ప్రైస్ అనేది 420 నుండి 600 వరకు పెరిగింది అనమాట. తర్వాత నెక్స్ట్ 2 క్వార్టర్స్ రిజల్ట్స్ బాగా వచ్చినాయి. అప్పుడు ప్రైస్ ఎలా ఉందంటే 630 నుండి ఇది 502 వరకు తగ్గింది, తర్వాత మళ్ళీ పెరిగింది అనమాట. అంటే రిజల్ట్స్ బాగా వచ్చింది, కానీ ఇక్కడ 6 మంత్స్ దీని ప్రైస్ కాన్స్టెంట్గా ఉందన్నమాట. ఇక్కడ 630 రూపీస్ నుండి సో ఇప్పుడు కరెంట్ 650 అనమాట. అంటే 6 మంత్స్ కాన్స్టెంట్గా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం వాల్యుయేషన్ చూస్తాము.
సో దీని ఆర్ఓఎస్ చూస్తే 13.9% ఉందన్నమాట. ఇది యావరేజ్ అనమాట. అలాగే ఆర్ఓఈ కూడా 15.2% ఉందన్నమాట. ఈ ఆర్ఓసి ఆర్ఓఈ అనేది యావరేజ్గా ఉంది. తర్వాత డెప్ట్ టు ఈక్విటీ చూసినప్పుడు 0.32 అంటే వీళ్ళకు మినిమల్ డెప్ట్ ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. ప్రమోటర్ హోల్డింగ్ అనేది ఎక్కువ ఉంది, ఇది పాజిటివ్. అలాగే ప్రీ క్యాష్ ఫ్లో అనేది పాజిటివ్ ఉందన్నమాట. 685 crores ఉంది, ఇది పాజిటివ్. కానీ ఇక్కడ ప్రైస్ టు సేల్స్ చూసినట్టే 12 ఉందన్నమాట. అంటే 1 రూపీ సేల్స్ జనరేట్ చేసేదాన్ని మనం 12 రూపీస్ పెట్టి కొంటున్నట్టు అనమాట. సో ఇది ప్రైస్ టు సేల్స్ అనేది ఎక్కువ ఉంది. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ఇది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే ఇప్పుడు పిఈ చూస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పిఈ ఎంత ఉందంటే 64 ఉందన్నమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ బాగా వచ్చినాయి కాబట్టి దీని పిఈ అనేది 61 తగ్గిందనమాట. మనం ఇప్పుడు ఈ పిఈని 3 years మీడియన్ పిఈతో కంపేర్ చేస్తాము. సో ఇక్కడ మనకు 3 years మీడియన్ పిఈ ఉంది. 3 years మీడియన్ పిఈ వచ్చి 38 ఉంది. అలాగే 5 years మీడియన్ పిఈ ఉంది 37 ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు కరెంట్ పిఈ వచ్చి 61 అనమాట. ఈ 61 అనేది 5 yearsతో కానీ 3 yearsతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు సెంజన్ ఇంటర్నేషనల్ ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. సో కంక్లూజన్ వచ్చి ప్రోస్ అనమాట. ప్రోస్ ఏంటంటే మినిమల్ డెప్ట్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఆర్ గుడ్, అంటే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బాగా వచ్చాయన్నమాట. సో కాన్స్ వచ్చి ఓవర్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ 3 years మీడియన్ పిఈ. 3 years మీడియన్ పిఈ 38 అయితే కరెంట్ పిఈ వచ్చి 61 ఉందన్నమాట. సో 3 years మీడియన్ పిఈ కంపేర్ చేసినప్పుడు ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ నాట్ గుడ్ అనమాట. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ అనేది సరిగ్గా రాలేదన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే సో సింజిన్ ఇంటర్నేషనల్ అనేది ఫండమెంటల్గా మంచి స్టాకు, కానీ ఇప్పుడు అది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. సో ఎప్పుడైనా మార్కెట్ కరెక్ట్ అయ్యి ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయితే అప్పుడు మనం ఎంటర్ అయితే అది బాగుంటుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.